హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పుల్చింతల వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ హ్యాపీ శివరాత్రి. మన శివరాత్రి వ్లాగ్ వచ్చేసి మనం చెరువుగట్టు ఎత్తిచ్చేసినాం. ఈ చెరువుగట్టు వచ్చేసి హైదరాబాద్కి 100 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో మన ఈ చెరువుగట్టు స్పెషాలిటీ వచ్చేసి పరశురాముడే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ఉంది. ఇక్కడ స్టోరీ వచ్చేసి పూర్వకాలం ముందు పరశురాముడు శత్రు సంహారం చేసి 108 శివలింగాలను ప్రతిష్ఠించగా ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం అందులో ఒకటి. మరియు ఇంకో స్టోరీ ఏంటంటే పరశురాముడు శివుడు కొరకే ఘోర తపస్సును చేస్తాడు. చేసినప్పుడు శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో తన చేతిలో ఉన్న గొండ్రగొడ్డల్ని తీసి గుట్టపైకైతే విసురుతాడు. ఆ 3 గుండ్లపైకి విసరగానే శివుడు ప్రత్యక్షమవుతాడు. అయ్యి నీకేం కోరిక కావాలని కోరుకోమనగా పరశురాముడు కోరిందల్లా ఒకటే, నువ్వు ఇక్కడ జలరా రామలింగేశ్వర స్వామిగా వెలిసి కోరిన భక్తుల కోరికలు తీర్చాలి అని చెప్పి కోరుకుంటాడు. సో స్టోరీ వచ్చేసి ఇదే గాయస్. సో ఇక్కడ మన గుండం అవుతుంది. ఈ గుండం దగ్గర ప్రతి పౌర్ణమి అమావాస్య రోజైతే విశిష్ట పూజలు అయితే చేస్తారు. ఇక్కడ మన దేవుని దర్శనం సో గాయస్, మనం ఇప్పుడు హనుమాన్ దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. సో మన హనుమంతుడి దర్శనం మాత్రం మంచిగా అయింది. సో మనం ఒక్కసారి వ్యూ చూసినట్టయితే మొత్తం జబర్దస్త్ అవుతుంది గాయస్. ఒక్కసారి మీరు కూడా వెళ్ళి ఒక్కసారి చెరువుగట్టు అయితే వెళ్ళండి. సో ఇక్కడ నా మైండ్ అయితే ఫుల్ పీస్ఫుల్గా అయితే ఉండే, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వెళ్ళిన భక్తులందరికీ. సో ఎందుకంటే అక్కడ ఉన్న నేచర్ మొత్తం మన మైండ్ సెట్ని మార్చేస్తుంది గాయస్. ఒక్కసారి మీరైతే వెళ్ళండి. మనం చూసినాం కదా, అక్కడ నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ వినాయకుడితోటి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తేనైతే మనకి ఎల్లమ్మ తల్లి అవుతుంది. పరశురాముని యొక్క తల్లి ఎల్లమ్మ తల్లి. మనం ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనం కాలభైరవుని దగ్గరికి వెళ్దాము. కాలభైరవుడు వచ్చేసి క్షేత్రపాలకుడు అనమాట. సో మనకి చెరువుగట్టు క్షేత్రపాలకుడు మన కాలభైరవుడు. నెక్స్ట్ మనం మూడు గుండ్ల పైకి అయితే వెళ్ళిపోదాం గాయస్. సో వెళ్ళడానికి మన దారి ఇదే. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ. రాహుల్ మమ్మీ గుండుకు దాక్కునే మమ్మీ నెత్తి గుండు. హాయ్ గాయ్స్. హలో హలో మమ్మీ. ఇక్కడ మనము ఆ శివయ్యాన్ని చూడాలంటే ఇట్లా 3 గుండ్ల మధ్యలో నుంచి అయితే పైకైతే పోవాలి. పైకి పోయినాక పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అయితే ఉంటుంది. ఇట్లా మనము ఆ 3 గుండ్ల మధ్యలో నుంచి ఇట్లా మెట్ల మార్గాన వెళ్తూ ఉంటే మధ్యలో మనకు మెట్టు కూడా లేకుండే ఆ మెట్ల మార్గాన వెళ్తూ ఉంటే మనకు కొంచెం థ్రిల్లింగ్ లాగా అనిపించింది. నాకు కొత్త అడ్వెంచర్ లాగా అనిపించింది. హర హర మహాదేవ. శంభో శంకర. శంభో ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. గాయస్ మెట్లు కూడా లేవు గాయస్, చూడండి. ఓం నమః శివాయ. గుట్ట మీద ఉన్న రామలింగేశ్వరుని దర్శనం చేసుకోవడానికి అయితే ఇట్లా వెళ్తున్నాం మేము. నాకేదో భయపడిపోయింది. హరే శంభో శంకర. శంభో శంకర. అది దిగటానికి అది ఎక్కువ మరి పైకి ఏమాట్లా ఎక్కుతున్నాము. హర హర మహాదేవ. చాలా కష్టపడుతున్నాం, చాలా భయంగా ఉంది.
చూడండి గాయస్, మీకు కనిపిస్తుందో లేదో, మీకు కనిపిస్తా మాకు చెప్పండి గాయస్, మీకేం కనిపిస్తుందో ఒకసారి చూడండి గాయస్, మాకేం కనిపించట్లే గాయస్. ఆల్మోస్ట్ మేము శిఖరానికి అయితే చేరుకున్నాం గాయస్. వావ్, నేను సక్సెస్ఫుల్గా సాధించాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. శంభో శంకర. హర హర మహాదేవ. ఒక్కసారి చెరువు గట్టు వ్యూస్ అయితే చూడండి. జుట్టు పట్టడానికి లాటు మొత్తం బ్లాక్ వస్తుంది చూడండి. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇగో కిందికి దిగుతున్నాం గాయస్, ఫుల్ భయం అవుతుంది. గాయస్ మనకి వచ్చింది. మన సంపత్ కూడా దర్శనం అయిపోయింది, కిందికి దిగుతుండు. చూడండి గాయస్, మన లడ్డు దిగుతూనే ఉన్నాం. అడ్వెంచర్ చేసి చాలా అలసిపోయినాం అనుకుంటా, అందుకే మనం ధనదా దిగుతున్నారు మన వాళ్ళందరూ. గాయస్ మా దర్శనం మాత్రం చాలా బాగా అయింది. సో మీరు కూడా కంపల్సరీ ఒక్కసారి లైఫ్లో చెరువుగట్టు అయితే చూడండి గాయస్. సో గాయస్ ఇప్పుడు మన వాళ్ళు అయితే యుద్ధానికి అయితే సిద్ధమవుతారు. మొత్తానికైతే కూరగాయలతో అయితే ఫైటింగ్ అయితే చేస్తారు. అక్కడ వైపు చూస్తుంటే మా డాడీ ఇంకా డ్రైవర్ అంకుల్ అయితే స్టవ్ అయితే ప్రిపేర్ చేస్తారు కట్టెల పొయ్యిని. సో ఇప్పుడు నా కెమెరా వచ్చేసి అనుకైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. వెల్కమ్ టు పులిచింతల వ్లాగ్స్. ఇప్పుడు మేము చెరువుగట్టు వచ్చినాం గైస్. సో ఇక్కడైతే వంటలు అయితే చేస్తున్నారు. రాహుల్ అన్న ఏం చేస్తున్నావు? మా రాహుల్ అన్న అయితే పుదీనా తెంపుతుండు. మా మమ్మీ ఇంకా అక్క బిర్యానీ కూరగాయలు కట్ చేస్తున్నారు. అక్కడ చూసుకుంటే అంకుల్ ఇంకా ఆంటీ పొయ్యి రెడీ చేస్తారు. మన పులిచింతల వ్లాగ్స్ రాహుల్ అన్న పుదీనా తెంపుతుండు గైస్, చూడండి. మా డాడీ అయితే ప్రసాదం తెచ్చిండు గైస్. ప్రసాదం తెచ్చి అందరికి పంచుతుండు. చూడండి గైస్, ఆంటీ వాళ్ళు వచ్చి ఊడుస్తారు. సో గైస్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 20 feet హైట్లో మన శివయ్య అయితే ఉన్నాడు. మీరు కూడా చూడండి గైస్. గాయస్ మా వాళ్ళు అయితే అక్కడ కుకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇందులో ఏదన్నమాట మరి కొంచెం ఉప్పు వేయాలి. పప్పు కర్రీ చేస్తారు. మరి పెట్టాలి. ఏం చేస్తున్నావు అక్క? పచ్చి పులుసుకా? వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అవుతారు. చూడంగా కట్టెల పొయ్యి మీద టేస్టీ వంకాయ కర్రీ. ఓకే, అంటే మ్యూజిక్ ఉంది. వీళ్ళైతే డాన్స్ చేద్దాం అనుకున్నాను, మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాయి అనక. ఈ మోడల్ అయితే డాన్స్ చేస్తుంది. రెస్టారెంట్ ఛానల్ అనమాట.
ఇక్కడైతే డాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది. సో చూస్తుంటే చీకటి అయిపోతుంది గాయస్. ఫైనల్లీ మాకు డిన్నర్ అయితే ప్రిపేర్ చేసారు. తింటున్నాం గాయస్ మేము ఇప్పుడు. కొంచెం పెట్టింది నీకు కూర్చోనికే రాకపోతే వేడి వేడి అన్నం, వంకాయ కర్రీ, పప్పు, చారు, పాపడాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవునా ఫ్రెండ్స్, అబద్ధాలు ఆడుతున్నాను. సో గాయస్ లాస్ట్కి మన అమ్మవారి పల్లకి అయితే వచ్చేసింది. పల్లకి రాగానే అందరం కలిసి పల్లకి సేవలు అయితే పాల్గొన్నాం. సో నేను మా ఫ్యామిలీ వాళ్ళతో కలిసి అమ్మవారి పల్లకి మోస్తున్నందుకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇట్లా అమ్మవారిని కింది నుంచి పై వరకు అయితే ఇట్లా పల్లకిలో మేడ తాళాల మధ్య తీసుకొని వెళ్తారు. ఇక గాయస్ మా పల్లకి సేవ అయితే అయిపోయింది. అయిపోగానే మా డ్రైవర్ అంకుల్ మాత్రం మా కోసం వెహికల్ని రెడీగా అయితే పెట్టిండు. పెట్టగానే మన వాళ్ళు ప్యాకింగ్ అంతా చేసుకొని వెహికల్ అయితే ఎక్కేసినాం. వితిన్ 2 అవర్స్లో అయితే మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో దిస్ మై వ్లాగ్ గాయస్. ఈ వ్లాగ్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ అందరికీ హ్యాపీ శివరాత్రి. ఇక జరుగుంటా మరి.